మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ఉపాధ్యాయులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ 3 జిల్లాల ఉపాధ్యాయులు కర్నూలుకు భారీగా చేరుకున్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ ఉపాధ్యాయులు ర్యాలీ చేస్తున్నారు. ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో కదం తొక్కుతున్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ జరగనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏ విధంగా ఉంది? మురళి, చెప్పండి. దయచేసి వెనక్కి రావాలి. సైడ్ కాదు, అక్కడ నేరో రోడ్డు తర్వాత సైడ్ సరిపోము. మహిళలను గౌరవించాలి. దయచేసి వాళ్ళు ముందుగా కలిసిగా కోరుతున్నాం. రికార్డు అనేది చాలా ఇంపార్టెంట్. రికార్డు అనేది మాట్లాడగా రాయలసీమ కొండారెడ్డి గురించి 4 జిల్లాలు పెద్ద ఎత్తున మనం చూడొచ్చు. కొండారెడ్డి దాదాపు 5 మంది ఉపాధ్యాయులు ఈ పరిస్థితికి చేరుకున్నారు. అందరూ కూడా ప్రభుత్వానికి మద్దతు తెలియజేసి విమర్శలకు తిప్పి కొట్టే విధంగా వారు చేస్తున్నటువంటి విమర్శలకు తిప్పి కొట్టే విధంగా మెగా డిఎస్సి 2025లో ఉపాధ్యాయులు పోస్టు దక్కించుకున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంఘీభావం తెలిపే విధంగా ఇవాళ ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించడానికి కర్నూలుకు చేరుకున్నారు. కర్నూలు 4 జిల్లాల నుంచి కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు ప్రాంతానికి చెందినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా గత ఏడాది మెగా డిఎస్సిలో దాదాపు 16,000 మంది పైగానే ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ మెగా డిఎస్సిలోనే అక్రమాలు జరిగాయనే విధంగా ఈ ఉపాధ్యాయులకు కూడా కంటగింపుగా కలిగే విధంగా ఉపాధ్యాయ పోస్టులు ఎంతో కష్టపడి ఏళ్ల తరబడి కష్టపడి చదివి ఉపాధ్యాయ పోస్టు దక్కించుకున్నటువంటి తమకు ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు కుట్రపూరితంగా నిరసన దీక్షలు చేస్తూ ప్రతిరోజు కూడా ఆరోపణలు గుర్తిస్తూ తమ పోస్టులకే ఎసురు వచ్చే విధంగా అన్యాయం చేస్తున్నారని కూడా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు ఆ వైసీపీ నాయకులకు. అయితే ప్రభుత్వానికి మద్దతుగా ఈ మెగా డిఎస్సికి సంఘీభావంగా ఆత్మగౌరవ ర్యాలీ పేరుతో కొండారెడ్డి బురుజు నుంచి కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి జెడ్పీ వరకు ర్యాలీ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఇప్పుడే పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులందరూ కూడా కొండారెడ్డి బురుజు పైకి ఎక్కి వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి మద్దతు తెలియజేశారు. ఇక్కడ కొంతమంది ఉపాధ్యాయులు మన దగ్గర ఉన్నారు. 2025 డిఎస్సిలో ఈ ర్యాలీ చేయడానికి ప్రధాన కారణం కష్టపడి ఈ జాబులు సంపాదించుకున్నాం సార్. మీరు మమ్మల్ని అవమానిస్తే మేము ఊరుకోం సార్. భవిష్యత్తులో మీకు తగిన గుణపాఠాలు చెప్తామని కూడా తెలియజేస్తున్నాము. దయచేసి మీరు ఈ మెగా డిఎస్సి ఉపాధ్యాయులు అవమానించడం మానుకోండి. ఇది మేము కష్టపడి సంపాదించుకుంటే మేము రాత్రి కష్టపడి డబ్బులు కొనే స్తోమతలు స్తోమతలే ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం సార్? మేము ఎక్కడో వేరే బిజినెస్ మంచి బిజినెస్ చేసుకోగలుగుతాం కదా. దయచేసి మా ఉపాధ్యాయులను, మా మెగా డిఎస్సి ఉపాధ్యాయులు దయచేసి అవమానించొద్దు. మేము కేవలం పాఠాలు చెప్పే టీచర్లమే కాదు సార్, భవిష్యత్తులో మీకు గుణపాఠాలు కూడా నేర్పిస్తాము మీరు ఇలాగే ఉంటే. సో కాబట్టి మేమందరం చెప్తున్నాము, మెగా డిఎస్సి ఉపాధ్యాయులందరి ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మెగా డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారు మీరు? అక్రమాలు అయితే ఏం జరగలేదు సార్. ఓన్గా చేసి ప్రిపేర్ అయినాము. టాలెంటెడ్గా మెరిట్
మెరిట్ లిస్ట్లో నేమ్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోమను. ఆల్రెడీ హాల్ టికెట్ నెంబర్లు ఉంటాయి. హాల్ టికెట్ నెంబర్తో పాటు డేటా కూడా ఉంటుంది. ఒకసారి వెరిఫై చేసుకోండి ఎన్ని మార్కులు వచ్చినాయి, నెక్స్ట్ మనకు వచ్చినటువంటి మార్కులు ఎట్లా వచ్చినాయి, ఆ మెరిట్ లిస్ట్ చెక్ చేసుకుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. ఆ సైడ్ కూడా మేధావులు ఉంటారు కదా, ఏ విధంగా చెక్ చేసుకోమనండి. మేధావులు ఉంటారు, ఆ మేధావుల సహాయంతో చేసుకోమనండి. అనవసరంగా చేసి టీచర్ల మీద ఈ విధంగా చెప్పడము తప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఈ ఉపాధ్యాయ పోస్టులు దక్కించుకున్నారు మెగా డిఎస్సీలు. ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలు మీరు ఏం చెప్తారు? నేను పేపల్లి మండలం ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నాను సార్. నేను ఇక్కడ ఇది మెగా డిఎస్సీ 16,347 పోస్టులను ఇంత పెద్ద నోటిఫికేషన్ మీద బురద చల్లడానికి ఈ ప్రయత్నం మొత్తం ఎక్కడో ఒక మూలన తప్పు జరిగిందని ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని అవమానించడం చాలా పెద్ద తప్పు సార్. ఇది రాజకీయ పరంగా కాకుండా ఒక నిరుద్యోగ సమస్యగా చూడాలని మొత్తం గవర్నమెంట్ ని మొత్తం కోరుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ ఇంతటితో ఆపేసి మర్యాదగా అన్ని సక్రమంగా ఓకే అనుకుంటే సరిపోతుంది సార్. అంతే సార్. కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఈ ర్యాలీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటే ఏం లేదు సార్, మేము మెరిట్ స్టూడెంట్గా వచ్చాము. గత ప్రభుత్వం మాకు 5 సంవత్సరాలు ఎలాంటి ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు. ప్రజెంట్ మాకు 5 నెలల్లోనే వచ్చిన గవర్నమెంట్ సంవత్సరం తర్వాత 5 నెలల్లోనే ఫిలప్ చేసి మంచిగా మాకు జాబ్ ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టులు మెగా డిఎస్సీ పైన ఈ వైసీపీ ఆరోపణలు చేస్తోంది, దీనికి మీరేం చెప్తారు? ఇవన్నీ తప్పుడు ప్రచారాలండి. మేము న్యాయబద్ధంగా ఈ మెరిట్ లిస్ట్లో మేము పేరు తెచ్చుకున్నాము. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళము. మళ్ళీ అలా మోసాలు జరిగింటే మాకు జాబు రాకూడదు. నాకు 2 జాబులు వచ్చినాయండి. మోసం చేసే పాటైతే మాకు జాబు రాకూడదు. కాబట్టి ఈ ఆరోపణలన్నీ నమ్మకుండా ఈ మెగా డిఎస్సీ 2025 నిజాయితీ ఈ ర్యాలీ సంఘీభావం ర్యాలీ వచ్చిన వైసీపీ వాళ్ళ యొక్క ఆరోపణలను ఇక్కడికి వచ్చినటువంటి మెగా డిఎస్సీ 2020 ద్వారా ఉపాధ్యాయ పోస్టు దక్కించుకున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఆత్మగౌరవ ర్యాలీ పేరుతో కర్నూలుకు చేరుకున్నారు. రాయలసీమ 4 జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులందరూ ఇక్కడికి చేరుకుని వైసీపీ చేస్తున్నటువంటి కుతంత్రాలను తిప్పికొట్టడానికే మేము ఎంతో కష్టపడతాం. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో పోస్టు కూడా భర్తీ చేయకుండా ఇప్పుడు ఈ మెగా డిఎస్సీ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ ద్వారా 16,000 పోస్టులు పైగానే భర్తీ చేసి కుతంత్రాలు చేస్తుంది. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దు. ఈ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టడానికే కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి ర్యాలీ చేపట్టి ఇది కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి టీవీ న్యూస్. ధన్యవాదాలు మురళి.